సో హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఇదేంది చలికాలాలు వచ్చినాయి కాబట్టి ఇక బయటికి పోయేది కట్. వానలు పడుతున్నాయి, నో కాలేజ్, నథింగ్. ఇంకా కాలేజ్ పోయినా మనకేం పీకైతే క్లాస్కి పోతలేం, ఏడికి పోతలేం. సో మళ్ళీ ఎందుకు వ్లాగ్ చేస్తున్నా అంటే, నేను ఈరోజు మీకు ఒక టిప్ ఇవ్వబోతున్నా. లైక్ ఒక 1 year ఆఫ్ వ్లాగింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను అంత గెయిన్ చేయలే, అంత సబ్స్క్రైబర్లు గెయిన్ చేయలే, అంత ఫాలోవర్లు గెయిన్ చేయలే, కానీ ఎక్స్పీరియన్స్ అయితే చేసినాం కదా. లైక్ మనం అండర్ రేటెడే అనుకుందాం మనల్ని మనం, బట్ వీ గాట్ ఎక్స్పీరియన్స్ లైక్ వ్లాగులు ఏంది అని. సో ఈరోజు నేను మీ అందరికీ ఇన్ ద సెన్స్ ఎవరెవరైతే వ్లాగులు చేద్దాం అనుకుంటు, లైక్ నా ఫ్రెండ్స్ కానీ ఇంకొంతమంది నన్ను చూసిన వాళ్ళు, లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా, మనం కూడా యూట్యూబ్కి పోదాం వ్లాగులు స్టార్ట్ చేద్దామని. సో వాళ్ళు వ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? లెట్స్ స్టార్ట్. ఏంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వ్లాగులు చూడాలి. చేద్దాం అనుకునే దానికన్నా ముందు వ్లాగులు చూడాలి. నిన్న ఒక్కడివే చూడు, లేకపోతే ఎవరో ఒక్కరివే చూడు కాదు, నువ్వు మల్టిపుల్ ఆఫ్ పీపుల్ వ్లాగ్స్ చూడాలి. నువ్వు తెలుగులో చూస్తావా, తెలుగులో చూడు. హిందీలో చూస్తావా, హిందీలో చూడు. బట్ నువ్వు మల్టిపుల్గా చూడాలి వ్లాగ్స్. అంటే మల్టిపుల్ పర్సన్స్ వ్లాగ్స్. వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు, ఏ కంటెంట్తో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది దాని మీద నీకు ఒక గ్రిప్ రావాలన్నమాట. సో వ్లాగ్ అంటే ఇదా? నార్మల్గా వ్లాగ్ అంటే ఏంది? మార్నింగ్ లేచినామా, వ్లాగ్ ఆన్ చేసినాం, ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం, మనం ఏం పని చేస్తున్నామో చెప్తున్నాం, మనం ఏడికి వెళ్తున్నామో అది చూపిస్తున్నాం, మళ్ళీ ఇంటికి వస్తున్నాం, ఏం తింటున్నామో చూపిస్తున్నాం. చలో వ్లాగ్ కట్. మెజారిటీ ఆఫ్ ద వ్లాగ్స్ ఇట్లుంటాయి. కానీ యాక్చువల్ వ్లాగ్స్ ఏంటివి, మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారు, అయితే మీకు కొన్ని ఉంటాయి వ్లాగ్స్లలో కూడా. 8 kind of వ్లాగ్స్, లైక్ జిమ్ వ్లాగ్సా, లేకపోతే ఫుడ్ వ్లాగ్సా, లేకపోతే ఫిట్నెస్ వ్లాగ్సా, లేకపోతే ఇట్లా మల్టిపుల్ వ్లాగ్స్, నీ డే రొటీన్స్ అట్లా. సో మీరు దాని మీద అవగాహన తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లా ఒక 4-5 వ్లాగులు చూస్తే మీకు అర్థమైపోతుంది, అచ్చా ఇట్లా స్టార్ట్ చేయాలి, ఇట్లా ఏం చేయాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇదంతా మెజారిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళకి వ్లాగులు చేయాలని ఉంది, కానీ వాళ్ళకి ఎట్లా వ్లాగ్ చేయాలో అర్థం కాదు. నేను చెప్పిన ఇంట్రడక్షన్ చేయండి రా అన్న, అప్పటికి కూడా వాళ్ళకి ఎట్లా ఇంట్రడక్షన్ ఇవ్వాలో అర్థం కాదు. ఎట్లా ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే, నేను చెప్పిన ఇట్లా నీ గురించి చెప్పు, నువ్వు ఏం చేద్దాం, అదే ఏం చేయాలో అర్థం కాదు. మరి ఏం చేయాలో అర్థం కానప్పుడు నువ్వు ఏం చేయాలి? టైం తీసుకో, టేక్ టైం తీసుకొని మంచిగా ఆలోచించు, ఎట్లా చేద్దాం, దేని మీద చేద్దాం. ఒక పర్టికులర్ టాపిక్ పట్టుకోండి. ఇప్పుడు నావేంది, నేను నా రోజులో ఎంత బక్చోది చేస్తా, ఏం లాంగ్ పని చేస్తా, నేను అవన్నీ వ్లాగ్ పెడతా. నాది రెగ్యులర్ వ్లాగ్ రాకపోయినా 2-3 డేస్కి ఒక వ్లాగ్ వస్తుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఏంది అంటే, బేసికల్గా నా వ్లాగ్స్లో నేను ఏం చూపిస్తాను, నాకు నా ఫ్రెండ్స్ ఉండాలి నా వ్లాగ్స్లో. నా సోది కన్నా ఎక్కువ మేము చేసే లాంగ్ పని మీకు చూపించాలన్న కంటెంట్ మీద నేను ఉంటాను. సో నాకు అట్లా టైం పడుతుంది. నేను కాలేజ్ రెగ్యులర్ పోను, నేను ఏం చేయను కాబట్టి. సో పోయినప్పుడల్లా వ్లాగ్ రికార్డ్ చేసి, ఎప్పుడైనా షూట్ ఉన్నప్పుడు వ్లాగ్ రికార్డ్ చేసి అట్లా చేస్తాను నేను. సో అట్లా దాని మీద మీరు గ్రిప్ తెచ్చుకోండి. ఇట్లా గ్రిప్ తెచ్చుకున్నాక మీరు అప్పుడు ఏం చేయాలి? ఓకే, ఇది నేను చేయాల్సింది అని ఫిక్స్ అయ్యి, మీరు దాని మీద ఆలోచించి ఎట్లా చేయాలని చూసిన తర్వాత యూ క్యాన్ స్టెప్ ఇన్ టు యూట్యూబ్. స్టార్టింగ్లో నీకు 10 వ్యూస్ రావచ్చు, 20 వ్యూస్ రావచ్చు, లేకపోతే ఫస్ట్లోనే నీకు 300 వ్యూస్ రావచ్చు, 500 వ్యూస్ రావచ్చు. మళ్ళీ మెల్లమెల్లగా నీ వ్యూస్ పడిపోతాయి 150కి, 100కి, 200కి. అది ఎందుకు అవుతుంది అంటే, స్టార్టింగ్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు మన ఫ్రెండ్స్, మనం ఫస్ట్ లేదన్న స్టెప్ ఎవరైనా కానీ, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్, ఎంత నువ్వు ఏ ఇన్ఫ్లుయెన్సర్ని కలువు, ఎవ్వరు కానీ ఎక్కడికి పో, ఎవరన్నా ఏం చేస్తారు, జస్ట్ నీకు ఒక పుష్ ఇస్తారు అంతే. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అనుకో, నీకు ఒక పుష్ ఇస్తారు అంతేగాని వాళ్ళు నిన్ను లేపి పట్టుకోమంటే ఎవ్వడు కూడా చెయ్యడు. బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ కెరియర్, దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఎవరి ప్రాబ్లం మంది. ఎవడన్నా నువ్వు ఫస్ట్ వీడియో పెట్టినావా, ఒక్క వీడియో అన్నిట్లా షేర్ చేస్తాడు నీ ఫ్రెండ్స్ కూడా, మా వాడు ఒక స్టెప్ తీసుకుంటారా బా, ఇది 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 అని. కానీ నువ్వు ప్రతి వీడియో షేర్ చేయమంటే వాడు కూడా చేయడు. ఎందుకంటే నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మనం ఎప్పుడూ ఒకరి దగ్గర అడుక్కోవద్దు, మామ నాకు చెయ్యి, నాకు ఇట్లా సపోర్ట్ చెయ్యని. ఒకసారి అడిగినావా ఎనఫ్. అది మేజర్, అది ఒకసారే లేపుతాడు ఎవడైనా, ఇక మిగతాది మన దమ్తో మనమే లేవాలంతే. సో ఒకసారి వాడు నీకు పుష్ ఇస్తాడు. సో అప్పుడు ఏమైతే నీ వ్యూస్ ఒక్కసారికి ఈ రేంజ్కి వెళ్ళిపోతాయి. ఆ రేంజ్కి వెళ్ళిన వ్యూస్ ఏమైతే తర్వాత వాడే చూడడు నీ వ్లాగ్స్. టు బి ఆనెస్ట్, నా ఫ్రెండ్స్ నా వ్లాగ్స్ చూడరు, ఇది నేను ఒప్పుకుంటా. కానీ బయట వాళ్ళు చూస్తారు, నా ఫ్రెండ్స్ నా వ్లాగ్ చూడరు. సో అప్పుడు ఏమైతే అవి కింద పడిపోతాయి. సో అవి ఫ్రీక్వెన్సీ ఇట్లా అప్ డౌన్ అవుతుంటాయి. బట్ నువ్వు కన్సిస్టెంట్ ఉండాలి. నేను ఒకవేళ కన్సిస్టెంట్ ఉండి ఇప్పటికి నాది 1K అయిపోయి ఉండొచ్చు నా యూట్యూబ్లో కూడా. బట్ మన తీటకి ఒక 6 నెలలు అది ఇది అని ఈ మెంట తిరిగి మనం టైం వేస్ట్ చేసుకున్నాం. సో నౌ వీ గాట్ లెసన్. ఇక పోర్లు వద్దని ఇట్లా దండం పెట్టినాం. సో
ఇప్పుడు నుంచి మనం ఎట్లా నా కంటెంట్ నాది, నేను మీకు టిప్స్ ఇస్తున్నాను అంతే, లైక్ ఎట్లా చేయాలి అని. మళ్ళీ మీరు అనుకోవచ్చు వీనికి ఏదో 1 million సబ్స్క్రైబర్లు ఉన్నట్టు ఏదో మస్తు రీచ్ పోతున్నాడు చెప్తున్నంటే, బ్రో నేను 1 year నుంచి బ్లాగింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఎట్లా చేయాలి ఏంది. నేను అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నా దోస్తులే నన్ను అడుగుతారు వ్లాగ్ ఎట్లా చేయాలి, వ్లాగ్ ఎట్లా చేయాలని. సో వాళ్ళ కోసం ఈ వీడియో, అట్లీస్ట్ ఆ కొడుకులు నా ఈ బ్లాగ్ అన్నా చూస్తారేమో అన్న చిన్న కకృతి మీద చేస్తున్నాయి ఇది. సో గది, సో ఇట్లా చేయాలి ఇక అంతే. ఇట్లా వ్లాగ్ మీరు ఏం చేయాలనుకుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వ్లాగ్ చేయండి. ఇక తర్వాత సక్సెస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. అంటే ఆటోమేటిక్ అంటే నువ్వు ఏం ఒక వ్లాగ్ వదిలేగానే నీ డైరెక్ట్ 1 million పోతుంది, 1 million ఫాలోవర్లు వస్తారు నేను అంటలే. సో అట్లా ఇది స్టెప్స్ అనమాట. నువ్వు ఒక 4-5 బ్లాగర్స్ సపరేట్ కంటెంట్లు చూడు, వాళ్ళు ఏం చేస్తారో అర్థం చేసుకో. దాని తర్వాత నువ్వు దీనికి రా, ఇట్లా వచ్చి అప్పుడు నీ సొంతంగా నువ్వు ఛానల్ స్టార్ట్ చేయి. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నీ గ్రోత్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టార్టింగ్లో నీ గ్రోత్ హైప్ వస్తుంది, మళ్ళీ తర్వాత డౌన్ పడుతుంది. ఒక్కొక్కసారి నువ్వు ఫస్ట్ డౌన్లో ఉంటే తర్వాత హైప్ వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ కంపల్సరీ, ఆ ఫ్రీక్వెన్సీ అప్ డౌన్ అవుతుంటుంది. దాని మీద మీరు ఫోకస్ చేసేసి మీ కన్సిస్టెన్సీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. కొడుతూనే ఉండరు. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇట్లా అన్నీ దంచుకుంటూ పోండి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ సే. సో మీరు దీన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటే అది మీ ఇష్టం. చలో, నాకు ఇప్పుడు ఏం ఆలోచన వచ్చింది తెలుసా, లైక్ బ్లాగ్ ఎట్లా బ్లాగ్ చేస్తలేము కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ వీడియో ఒక్కటే ఏం చేసుకుంటారు మీరు. సో దాంతోపాటు లెట్ మీ షేర్ యూ గైస్ మై లవ్ స్టోరీ. ఏమంటారు, ఎంత రాడ్ లవ్ స్టోరీ ఉండే తెలుసా నాది. లైక్ యాక్చువల్ లవ్ స్టోరీ కాదు అది, ఉన్నాయన ట్రైపోడ్. యాక్చువల్గా లవ్ స్టోరీ కాదు. చూడు మొత్తం బ్లాగ్ బెడ్ మీద చేస్తున్నాను, మళ్ళీ తిట్టుకోకూడదు ఓకేనా. నాకు వేరే బయటికి పోయి ఇష్టం లేదు అసలు. మొత్తం వాన పడుతుంది. ఐ లవ్ వానా వెన్ షీజ్ విత్ మీ. సో అయిన ఇది ఎంత రాడ్ లవ్ స్టోరీ ఉండే అంటే నాది. ఎట్లా చెప్పాలో అనేది, లైక్ నాకు క్రష్ ఉండే ఇన్స్టాగ్రామ్లో. నేను ఎప్పుడో 10th 9th ఉన్నప్పుడు ఒక క్రష్ ఉండే. అయితే 3 years ఆమె సిన్సియర్గా లవ్ చేసిన. 3 years కేరళలో ఉంటుంది ఆ పిల్ల, మనమేమో హైదరాబాద్. 3 years ఫుల్ సిన్సియర్ లవ్. ఆ పిల్లకి ఇప్పటిదాకా నా అకౌంట్ తెలియదు, నేను తెలియదు, ఏం తెలియదు. 18 సార్లు నన్ను బ్లాక్ చేసి, 18 అకౌంట్లు తీసిన నేను ఆ పిల్ల కోసం. వేరే ఫ్రెండ్ గాని దగ్గర, ఫ్రెండ్ మమ్మీ నెంబర్తో, తాడి నెంబర్తో, సన్నీ గారి నెంబర్తో, నాది ఫ్రెండ్స్ అట్లా 18 అకౌంట్ 18 సార్లు బ్లాక్ చేసింది. ఇప్పటివరకు నేను మా ఫ్రెండ్ గారి అకౌంట్ దగ్గర స్టాక్ చేస్తాను, కానీ ఇప్పుడు ఆ ఫీల్ అనేది ఏం లేదు. షీ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్, అది సెకండరీ అని. అయితే నేను ఎంత లంగా పనులు చేస్తుండే అంటే, ఆ పిల్లకి నాది ప్రైవేట్ అకౌంట్ ఉండే అప్పుడు. నాకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏం మనకు అసలు ఏం టచ్ లేకుండా ఫుల్ ప్రైవేట్. కరెక్ట్ ఒక 13 మందిని ఫాలోవర్స్ ఉంటుండే నాకు. నా మెయిన్ పీపుల్ 13 మందికి అంతే. అయితే ఏం చేస్తుండే అంటే, నేను స్టోరీ పెట్టి ఆమెకు పోదు కదా ఆ స్టోరీ. అయితే ఏం చేస్తుండే, ఆమెను ట్యాగ్ చేస్తుండే. స్టోరీలు పెట్టి ట్యాగ్లు, ఇంకా చెప్తే నాకే గలీజ్ అనిపిస్తుంది. స్టోరీలకు ట్యాగ్లు, ఏదైనా రీల్స్ వస్తే రీల్స్లో ట్యాగ్ చేసి ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ డోంట్ పోస్ట్, ఇఫ్ ఐ డోంట్ మెన్షన్ యూ వోంట్ సీ, ఇట్లాంటి లంగ కథలు పడుతుండే నేను ఆమెతోని. ఎంత గలీజ్, ఎన్ని మెసేజ్లు పెడుతుండేనో నేను ఆమెకి, ఎంత చేసినో అసలు. నాకు నేను తలుసుకుంటే నేను ఇంత అలాగా నా అనిపిస్తుంది స్టిల్. అంటే అట్లా ప్రేమించాను. నా కైండ్ ఆఫ్ నా లవ్ వెరైటీ. నా లవ్ అసలు నెక్స్ట్ ఆర్డినరీ ఉంటుంది నేను ఉన్న ప్రేమిస్తున్నా అంటే. కదా అమ్మాయిలకు అర్థం కాదు అంతే. సో మెల్లమెల్లగా ఆమె బాయ్ ఫ్రెండ్ అని తెలిసింది. వానికి కూడా నేను నా ధైర్యం చూసిరా, ఆమె బాయ్ ఫ్రెండ్కి కూడా నేను మెసేజ్ చేసిన, ఏమని, బ్రో టేక్ కేర్ ఆఫ్ హర్ బ్రో అని చెప్పేసి. ఒక్క నిమిషం సన్నిగాడు వచ్చినట్టున్నాడు, నేను బయటికి పోయాను. కానీ అయితే నేను ఆ పిల్లకి అలా బాయ్ ఫ్రెండ్కి కూడా మెసేజ్ చేసిన, ఏమని అబ్బా సలి పెడుతున్నాను, ఏమని మెసేజ్ చేసిన, బ్రో టేక్ కేర్ ఆఫ్ హర్ బ్రో, డోంట్ మేక్ హర్, నాకు ఏదో ఇంగ్లీష్లో చెప్పిన లేదు, రాని ఇంగ్లీష్. కానీ ఏమని దేవచ్చుగా బిస్కెట్ ఫోన్ చేస్తారు. నాకు ఒక్క ఫోన్ రాలి. ఇట్లా ఉంటుంది ఇక తమ్ముళ్ళు, ఏమో ఒక బిస్కెట్ తెమ్మంటే 100 క్వశ్చన్లు అంటావు. సో అట్లా లవ్ చేస్తుండే అనమాట నేను. మస్తు వెరైటీగా బయటికి పోయిండు. వ్లాగ్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకు ప్లీజ్ సార్. నువ్వు కూడా వ్లాగ్లకు వచ్చి ఛానల్ అయినట్టుంది కదా, దగ్గరకు వచ్చి వండుకోవచ్చు. ఇప్పుడు ముఖం పడుకొని తెల్లకి కావాలి. సో అట్లా లవ్ చేస్తుండే అనమాట నేను ఆమెని. ఇంత గలీజ్ అనిపిస్తుండే చెప్తుంటే. అయితే నా బర్త్డే రోజు, నాది ఎప్పుడు అంటే ఈ బర్త్డే కాదు, ఆ లాస్ట్ బర్త్డేకి ఎప్పుడో
నేను ఆమెకు తెలియాలి కదా నా బర్త్డే అని, నన్నేమో అన్నిట్లో బ్లాక్ చేసింది. నేనేం చేసిన, మా ఫ్రెండ్ గారి అకౌంట్లో పోయి నా ఐడి ఆమె ఐడి 2 ఐడీలు మెన్షన్ చేసిన, 2 ఐడీలు మెన్షన్ చేసి స్టోరీ పెట్టినా మా ఫ్రెండ్ గారి ఫోన్లోకి వెళ్ళి, కార్తిక్ గారి ఫోన్లోకి. ఇదో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఒక బాయ్ లవ్ చేస్తే వాడు ఎంత దాకన్నా పోతాడు. అదే ఒక అమ్మాయి లవ్ చేసింది అనుకో, అలా ఫ్రెండ్కి తప్ప ఎవరికి చెప్పదు. అది అలా ఫ్రెండ్ కూడా ఎట్లాంటిది ఉంటుంది తెలుసా? టు బి ఆనెస్ట్, అమ్మాయిల ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది అంటే, వాడు చూస్తలేడు నీకెందుకే వదిలేయి, వాడు మాట్లాడతలేడు నీకెందుకే వదిలేయి. అరే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఎప్పుడు నెగిటివ్ వేలని తీసుకోవద్దు నాకు అర్థం. అదే మా బాయ్స్ అనుకో, మామ ఇప్పుడు చూడలేరా రేపు చూస్తుందిరా పక్క, అట్లే ట్రై చేయి. అసలు మా బాయ్స్ అసలు మళ్ళీ మా ఓని గర్ల్ ఫ్రెండ్ ఆడ ఆ పిల్లకి లైన్ కొడుతుంటే మళ్ళీ ముఖం కూడా చూడడం మేము ఆ పిల్లది. అంటే ఇన్ ద సెన్స్ ఇక ఆ పిల్ల మీద మాకు ఫీలింగ్స్ ఉన్నా అవన్నీ ఇట్లా మూలకు పోతాయి. అంటే ఫీలింగ్స్ ఇన్ ద సెన్స్ అవి ఏం గలీజ్ ఫీలింగ్స్ అంటలేము. టూ బ్యాష్ ఒకవేళ మనోడు ఇప్పుడు మనం నలుగురం దోస్తులం మాట్లాడుకుంటున్నాం, ఆమె కూడా అరే ఈమె బాగుంటుందిరా, ఒకవేళ మనోడు అన్నాడు అనుకో, మామ నాకు ఆ పిల్ల జెన్యున్ ఇష్టం అంటే ఇక ఆ బాగుండేది కూడా మనకు నచ్చదు అసలు. ఆ పిల్ల మొత్తంకి కార్నర్, ఆ పిల్ల మొత్తంకి ఒక సైడ్కి అట్లుంటాయి. కానీ గర్ల్స్ ఫ్రెండ్షిప్ అట్లా కాదు, అది ఒక్కటి చెప్తే 100 ఎక్కించి చెప్తుంది అవతల నుంచి ఇంకో పిల్ల. సో అట్లా ఉంటుంది అన్నమాట. సో మా ఫ్రెండ్ కానీ ఐడీలోకి వెళ్ళి అట్లా మెసేజ్ అట్లా ట్యాగులు చేసిన పాప, మా ఫ్రెండ్ కానీ కూడా బ్లాగ్ చేసింది, సన్నీ కానీ కూడా బ్లాగ్ చేసింది ఆ పిల్ల. ఆఖరి పేరు అనకరా ఆయన మొత్తం అన్ని ఎంతమందిని బ్లాగ్ చేసిన తర్వాత నేను ఒక మస్తు ప్లాన్ వేసిండే. నాకు అయితే యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటే ఏదో ఒక పోర్ట్రేట్ వచ్చింది డ్రాయింగ్, సేమ్ ఆ పిల్లలకు సేమ్ డిట్ టు డిట్. మన మాస్టర్ మైండ్ కదా, ఏం చేసినాం ఆడకి స్క్రీన్ షాట్ కొట్టుకొని ఆ తమ్ని ఆ యూట్యూబ్లో వచ్చే ఆ లైకులు కామెంట్ ఆడకి ఇట్లా స్క్రీన్ షాట్ లాగా ఎడిట్ చేసి ఆ పిల్లకి ఇంకో అకౌంట్, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నుంచి ఒక అకౌంట్ తీసుకొని ఆ పిల్లకి పంపించిన. ఆ పిల్ల అప్పుడు దాన్ని చూసి రిప్లై ఇచ్చామని నా గుండె 100 టైమ్స్ కొట్టుకుని ధన్ అని కొట్టుకుంటుంది. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆ ఉండి థ్యాంక్ యూ సో మచ్ అని అన్నది. నేనుండి అసలు ఎంత లైఫ్లో ఫస్ట్ టైం ఆ పిల్ల నుంచి నాకు రిప్లై వచ్చింది. అది కూడా నా అకౌంట్ కాదు, ఏదో ఫేక్ అకౌంట్ నా ఫ్రెండ్ది. కానీ ఎంత ఎక్సైట్ అయ్యిండే తెలుసా. 2 రోజులు మాట్లాడింది. ఎట్లా అంటే నేను ఒక అమ్మాయిలాగానే మాట్లాడు. ఇక ఏం చేస్తాం భయ్, మన మొగ బతుకులే ఇంత, పోర్లేమో ఇక మనల్ని దేక్తలేవు, మన ఫేస్ వాల్యూ అంత ఖరాబ్ అయిపోయినట్టుండే. సో మన ఫేస్కి వాల్యూ లేనట్లుండే. సో ఇక అమ్మాయిలాగానే ఇక 2 రోజులు ఇగో ఎట్లా మాట్లాడుతుంది. నా పిల్ల అనుకున్న పిల్ల నాతో మాట్లాడింది అన్న ఖుషీలు ఉండే. అది అమ్మాయి అకౌంట్ కానీ అబ్బాయి అకౌంట్ కానీ ఎవరి అకౌంట్ కానీ. సో అట్లుండే ఇక ఏదో మాట్లాడడం. తర్వాత ఇంకా పిల్లకి కూడా అర్థమైపోయినట్టుంది ఈడే అని చెప్పేసి మధ్య నేను కొన్ని హింట్లు ఇచ్చిన అనమాట. యాక్చువల్గా శివ సైజ్ మై ఫ్రెండ్, హీజ్ అ వెరీ గుడ్ బాయ్, నీ గురించి మొత్తం మా కాలేజ్ తెలుసు, దే ఆల్ నో అబౌట్ యూ, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అది ఇది అనేసి. అమ్మా హలో ఆమమ్మాయి చెప్పు. తిన్నా నువ్వు తిన్నావా? ద ఓన్లీ ఉమెన్ ఐ లవ్ అండ్ షీ లవ్స్ ఇస్ మై మామ్. ఆమెను మించిన అన్ని. అరే ఇది ఎవరు ఎలుక కొరికింది గైస్, చిలుక కొరికింది, ఇది వేరేది అయితే కూడా వద్దు. సో ద ఓన్లీ ఉమెన్ ఐ లవ్ అండ్ షీ లవ్స్ మీ ఎవరన్నా ఉన్నారంటే మా అమ్మ. ఆమె తప్ప మనని ఏ పూర్ లవ్ చేయదు, మనకి ఏ పూర్ వద్దు కూడా. ఇంకా లైఫ్లో అమ్మాయిల జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు, మనకు మనం ఉందాం, మనతోనే ఉందాం. సో జై హింద్ గర్ల్స్, జై హింద్ గైస్. ఐఎమ్ ఎండింగ్ ద బ్లాగ్ హియర్. అరే రారా నాయనమ్మా, ఇట్లా చూపించాలి ఇప్పుడు బట్టర్ వేసుకున్నా గైస్. ఒక్క నిమిషం సన్నీ అని చూపి సన్నీ ఆడ వ్లాగ్ ఎండ్ చేస్తాడు, ఓకేనా? వెయిట్ చేయరు. నాకేం మాట్లాడుతున్నా అన్న, ఈ బ్లాగ్ చూడు మొత్తం అర్థమైపోతుంది. మీకోసమే చేసిన బ్లాగర్స్ ఎట్లా కొత్త బ్లాగులు ఎట్లా స్టార్ట్ చేయాలి, లేదన్నా ఎట్లా చేయాలి అనే దానికి ఈ బ్లాగ్ నిదర్శనం. సో గైస్ మీరు చూసింది కాక మీ ఫ్రెండ్స్కి బ్లాగ్ షేర్ చేయండి. ఎవడన్నా ఇట్లా యూట్యూబర్ కావాలి, ఇన్స్టాగ్రామర్ కావాలంటే అందరికీ బ్లాగ్ చూపించండి. టిప్స్ ఎన్ని ఉన్నాయని చెప్పురి. ది గ్రేట్ ఒక పెద్ద యూట్యూబర్ చెప్పిండని చెప్పురి, ఎవరంటే కుల్కర్ణి శివసాయి అని చెప్పురి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లే.